ఇంత దిగ్భ్రాంతికరమైనటువంటి వీడియో, ఒక పెద్ద కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి వీడియోతో సహా బయటపడింది. ఇంత కుట్రపూరితంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే నిజంగానే ప్రమాదం జరగాలని కోరుకుంటున్నారా? అంటే ఓపెన్గానే చెప్పారు కదా వాళ్ళు, ఈశ్వర్ గారు. సాక్షాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం చెప్పాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికే ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భౌతికంగా లేకపోతే భౌతికంగా బతికే ఉన్నాడు కదా ఇంకా అని ఆయన మాట్లాడిన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? శాశ్వతంగా భూస్థాపితం, రాజకీయంగా భూస్థాపితం చేస్తానంటాం వేరు, శాశ్వతంగా భూస్థాపితం అంటే భూమిలో కప్పి పాతేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చంపేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇది మీరు కూడా ఎలా అంత ధైర్యంగా ఆయన ఆ విధంగా వెళ్ళిపోతే ఏంటి జరగడానికి ఏదైనా జరిగితే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు, కూటమి కోరుకుంటోంది, ఇంకెవరో కోరుకుంటున్నారు, ఓకే వాళ్ళు కోరుకుంటారు, కానీ ఇది ప్రాణాలకు తెగించి ఈ విధంగా వెళ్ళిపోతే ఎలా సార్? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర బన్నినప్పుడే 2010వ సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా జనాల్లో ఉన్నాడు తప్ప, ఆయన జైల్లో ఉన్న 16 నెలలు తప్ప ప్రతి సందర్భంలో ఆయన రైతుల కోసమో లేదంటే అక్కడ పడుతున్నటువంటి ఎవరైతే వేరే మహిళలు పడుతున్నటువంటియో లేదంటే ఎక్కడన్నా ప్రజా సమస్యల మీద ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన పేరే, ఆయన ట్యాగ్ లైన్ అది. జగన్ అంటే జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఆయన ట్యాగ్ లైన్. సో ఆయన జనాల నుంచి దూరం చేయాలని అనుకుంటే చెప్పాను కదా సార్ ఇందాక, ఆన్ రోడ్ వస్తానికి ప్లాన్ చేస్తే కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి బ్యానర్లు వేపిస్తున్నారంట. అది తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి వద్దులే బాబు 160 కిలోమీటర్లు, మనం 72 కిలోమీటర్లే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మందితో స్వాగతం చూసాం మనం. సో ఇప్పుడు 160 కిలోమీటర్లు, అది కూడా పక్క రాష్ట్రంలో, అది కూడా ఏంటి సార్ వాళ్ళు నిలువరించలేరు. కారణం ఏంటంటే అన్ని హైవే మీద కూడా రావాలి జగన్ గారు. సో అసలు రెండు ఏపీకి సంబంధం ఉండదు కదా, ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడ వచ్చే వాహనాలను ఆపలేరు. సో ఖచ్చితంగా బోర్డర్ దాకా అయితే అలౌ చేయాల్సిందే, కిలోమీటర్ వాహనాలు ఉంటాయి. సో అందుకని అలౌ చేయాల్సి వచ్చిన పరిస్థితి. రెండో అంశం క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇస్తున్నామని చెప్పి హైకోర్టుకి తప్పుడు నివేదిక ఇచ్చారు. మరి హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం Z+ కేటగిరీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా రో పార్టీ ఏది? అక్కడ ఏమైనా రో పార్టీ కనపడుతుందా? పోలీసులు కనపడుతున్నారా? వేలాది మంది మీరు పోలీసులను పెట్టారు దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి జనాల్ని రాకుండా ఆపటానికి రో పార్టీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ రో పార్టీ పెట్టలా, ఎక్కడికక్కడ ఏదో ఒక 25 చెక్ పోస్టులు పెట్టి అక్కడ రో పార్టీ పెట్టారు. చెక్ పోస్టుల దగ్గర రో పార్టీ పెట్టి జనాలు రానియకుండా అడ్డుకోవడం కోసం. రెండు ఇవాళ దొరికిపోయారు సార్ వాళ్ళు. ఎందుకు మీరు అన్నట్టుగా మామిడి కొన్నారు, ఇందాక మల్లేశ్వర గారు కూడా చెప్పారు. రాము సోము గురించి వచ్చినప్పుడు వీళ్ళు ఎంత కొన్నారంటారు, వాళ్ళు అంత కొన్నారంటారు, కలెక్టర్ గారు ఇంకో లెక్క చెప్పారని చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్, నిన్న కలెక్టర్ ఇచ్చాడు సార్, ఇది నిన్న పేపర్లో వచ్చింది. నిన్న జగన్ గారు వస్తున్నారు కాబట్టి ఈ పక్కన మీరు మనం గట్టి చట్నీని కూడా చూడొచ్చు, అచ్చెన్నాయుడు గారిని బలంగా గట్టి చట్నీ సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నేనేమన్నా అట్టాని మాటలు నేను కోట్ చేస్తే అది ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కలిసి కిలో 4 రూపాయల చొప్పున చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 260 కోట్లు భారం పడుతుందండి, ఆ డబ్బులు మీరు ఇవ్వండి అడిగాడు. ఏది వీళ్ళు 4 రూపాయలు ఏదైతే భరిస్తానంటున్నారో అది. దాంట్లో క్లియర్గా ఏం రాశారు చూడండి, 6.50 లక్షల టన్నుల సరుకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా. 6.5 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. 2.2 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అయింది. 76,000 మంది రైతులు ఉన్నారు. కానీ నిన్న కలెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి, ఏదైతే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మంగళవారం వరకు 3,47,170 టన్నులు మామిడి సేకరించామని కలెక్టర్ ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సారీ, ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఏది 3,47,170 టన్నులు. అంటే 50% కూడా 50 అంటే ఆల్రెడీ కొంతమంది తగలబెట్టుకున్నారు, వాళ్ళు పారబోసారు, ఇది తీసేయండి. సో ఇప్పుడు కొనాల్సి వస్తుందని అంచనానే 6.5 లక్షలు. సో 6.5 లక్షలు 3.5 లక్షల లోపే కొనుగోలు చేశారు. ఇంకా 3 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. 3 లక్షల టన్నులు మామిడి కొనుగోలు చేయాలి అంటే 50% కూడా అవ్వాలా ఏది నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమయానికి. మరి ఇంకేందండి వీళ్ళు చెప్పేది? రైట్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో ఏం చెప్తారు మేడం? రైట్, మంచి విజువల్స్ వేస్తున్నారు చూడండి. ఇది ఎప్పుడుది? వారం క్రితం, దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అంతా ఇప్పుడు ఏదో డ్రామాలు ఆడారు, తీసుకొచ్చారు, పోసారు అన్నారు కదా, ఇదంతా ఏంటి? సమాధానం చెప్పాలి. ఇదంతా ఏంటి? ఆ రోడ్లో జగన్ గారు చూడండి అక్కడ పడేసిపోతున్నారు. 4 రోజుల వరకు తెచ్చినటువంటి సరుకును అక్కడే ఉంచితే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత తీసుకోలేదు, ఉంచితే ఉంచండి లేకపోతే పడేసుకొని 50% అక్కడ పడేసుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోస్ సార్ అవన్నీ.
అయినా కూడా సార్ ఈయన పులివెంద ఎమ్మెల్యే కదా సార్, ఈయనకి ఎందుకు అంత భయపడిపోతున్నారు వీళ్ళంతా? నాకు అర్థం అవ్వట్లేదు. ఈయన ఆఫ్టర్ ఆల్ పులివెందల ఎమ్మెల్యే కదా, మీకెందుకు అంత భయం? పాపం మీరు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏమంటారు, షేక్ అయిపోయి వచ్చేసి ప్రెస్ మీట్లు అంటే అప్పటికప్పుడు వచ్చేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముందంతా ఏమయ్యారు? 500 మంది అంటే 500 మందే వచ్చింది. ఎందుకనంటే మీరు ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి విజువల్ చూపించింది, అక్కడ జనాలు ఏం లేరు కదా, మరి ఇంతమంది జనాలు లేరట్టు కదా వాళ్ళ దృష్టిలో. లేదు అని అంటే జనాలు ఉన్నారు అని అంటే మేమంతా చేసింది ఏంటి, గ్రీన్ మ్యాట్ ఇదే కదా సార్ మంది. మరి అలాంటప్పుడు జనాలు లేనప్పుడు ఎందుకు మా మీద ఏంటిది, అందరు వచ్చిన వాళ్ళందరి మీద రౌడీ షీటర్లు వేస్తారు? ఎందుకు వేస్తారు? జనం రాలేదు కదా, ఎట్లేస్తారు? ఎవరికి వేస్తారు? ఒక పని చేయమని సార్, 500 మందికి వేసి 500 మందిని వదిలేసి మీద వాళ్ళ మీద కట్టమనండి. ఎంతమంది మీద కడతారో రౌడీ షీటర్ కట్టమనండి చేతనైతే. ఇవన్నీ వేస్ట్ మాటలు సార్. మీరు రైతుకి చేయగలుగుతారా, లేకపోతే గిట్టుబాటు ధర తీసుకొని రాగలుగుతారా లేదా? మీకు చాతగాంతనం. ఎందుకంటే ఇప్పుడు వరకు అర్థమైపోయిందా? విజువల్స్ చూడండి. ఇక్కడ ఇదెవరు అబద్ధాలు చెప్పేసో లేకపోతే మీలాగా ఏ వీడియోలు క్రియేట్ చేసేదో కాదు కదా, ఇది రియల్ వీడియోసే కదా. రాజు ఎప్పుడైతే మీరు రైతుని నడ్డి విరగొట్టి అతనితో ఇది చేద్దామని మీరు ఆలోచన దృక్పథంతో ఉంటే, రాబో రోజులలో రైతులే మీకు నడ్డిలు విరగొట్టి కూర్చోబెట్టే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోమని.